నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పార్లమెంట్ కమిటీల వర్క్షాప్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు జనసేన బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం. ఉచిత ఇసుక పేరుతో కూటమి నాయకులు సహజ వనరులు దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం. బారామతి వద్ద విమానం కూలి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి. ప్రమాదంలో పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం 5గురు దుర్మరణం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. పార్టీ కంటే ఏది ముఖ్యం కాదని, ఏ నాయకుడైనా సరే నిర్లక్ష్యం వహించినా, వివాదాలు సృష్టించినా పక్కన పెట్టడానికి వెనకాడబోనని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అధికారం వచ్చిందన్న భావనతో ఎవరూ అలసత్వం ప్రదర్శించవద్దని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటు కమిటీల వర్క్షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని, ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుని జేబులు నింపుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా 5 రెట్లకు పైగా అధిక ధరలు వసూలు చేస్తూ ఒక్కో ఇసుక రీచ్ నుంచి కూటమి ఎమ్మెల్యేలు నెలకు 3 కోట్లకు పైగా దోచుకుంటున్నారని ఆరోపించారు. సూరాయిపాలెం ఇసుక రీచ్ పై సమగ్ర పరిశీలన తర్వాతే మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ విరువూరు ఇసుక రీచ్ లో అర్ధరాత్రి వేకువజామున ఇసుక తవ్వి తరలిస్తున్న ఫోటోల్ని ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. ఏ విధంగా అధికార పార్టీ నేతల అవినీతి దాహానికి ప్రకృతి వనరులు, సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మేము చెప్పాం, అక్రమంగా ఇసుక అనేటువంటిది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఉచిత ఇసుక పేరిట స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెన్నమ్మకి గర్భశోకం ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి ఈరోజు ఒక్కొక్క దగ్గర 10 మీటర్ల లోతుకు మించి తవ్వడం, అక్కడ నదీ గర్భంలోనే రోడ్లు నిర్మించడం, ఇసుకని యంత్రాలు పెట్టి తోడేయడం, రాత్రి పొగలు లేకుండా ఈ తవ్వకాలు కొనసాగించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ తరలింపులో భారీగా గోతులు పడడం అనేటువంటివి కూడా చూసాం. దీన్ని అనేక సందర్భాల్లో విమర్శించాం. ఒకసారి అయితే పాపం సోమిరెడ్డిని గురించి చెప్తే సూరాయపాలెం ఒక ఇసుక రీచ్లో 100 కోట్ల రూపాయలకి స్కెచ్ వేశాడు అని చెప్తే అందరినీ, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారిని, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చూసి నా అంత నీతిమంతులు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా, నాలాంటి వాడిని అవినీతి పరుడిని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా, ఇక్కడెక్కడన్నా జరుగుతుందా అని ఆయన రీచ్కి వెళ్ళి చూపించాడు. అంటే నా నియోజకవర్గంలో అవినీతి జరగడం లేదు, దానికి నేనే జవాబుదారి అని చెప్పి ఆయన నాకు సంబంధం లేదని చెప్పలే, ఇక్కడెక్కడ జరగడం లేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు. సరే, బాగానే ఉంది. దాని మీద కొంత విశ్లేషించాం. అంటే ప్రొసీజర్లు కూడా స్ట్రీమ్ లైన్, ఏమీ ఎక్కడా తేడా లేకుండా, ఎవ్వరు వేరేవాడు వేలు పెట్టకుండా, క్యాష్ మిస్యూజ్ కాకుండా, మధ్యలో ఉండేటువంటి వాడు కొట్టేయకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు. చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ, ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు. ఎంత బాగా అడాప్ట్ చేశాడు ఒకసారి చూడండి. ఆయన ఇది అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ మిషన్, క్యూఆర్ కోడ్, మళ్ళీ లేట్ కాకుండా, డబ్బులు ఫోన్పే కూడా ఇబ్బంది లేకుండా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు. అక్కడ మీరు చూడొచ్చు, క్యూఆర్ కోడ్ ఆ విధంగా పెట్టేస్తారు. దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్లో మనం అమౌంట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ అది ఏముండదు దాంట్లో, ఆ స్లిప్లో ఏమీ ఉండదు. శాండు, ట్రాక్టర్, అంటే ట్రాక్టరా, 12 బళ్ళ లారీయా, 14 బళ్ళ లారీయా, ట్రిప్పరా, అంతే. సింపుల్ స్లిప్, అంతే, ఇంకేముండదు. ఇది ఫోన్పే డైరెక్ట్గా. ఇప్పుడంతా మామూలుగా ఈ మధ్య చూసాం కదా ఫోన్పే సిస్టమ్, నేరుగా ఆ స్కానర్కి సంబంధించినటువంటి ఫోన్పే. ఇది ఆ స్కానర్కి సంబంధించి ఒక ట్రాక్టర్కి 1250 రూపాయలు. ఇది
దీనికి సంబంధించి ఎవరైనా చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట. ఆయన పేరుతో నేరుగా 1250 రూపాయలు కొట్టేశాడు దానికి. అక్కడ అతను వేసిన తర్వాత ఆ ట్రాక్టర్లో లోడ్ ఎత్తుకొని పోయేటువంటి ఫోటో కూడా తీసిపెట్టాడు. అది ట్రాక్టర్. ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఫోటోస్ ఇవి. నేరుగా తీసుకెళ్ళిపోయినటువంటి ట్రాక్టర్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఫోటో చూపించాం. దానికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్నీ అక్కడ చూపించాం. అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పాం, రాత్రింబ పగుళ్ళు తేడా లేకుండా చేస్తున్నారని చెప్పి ఇవి విరువూరుకి సంబంధించినటువంటి రీచ్ ఏదైతే ఉందో ఇది సెమీ మెకనైజ్డ్ రీచ్. ఒకసారి దాని రేట్లు చూపించాయా? ఇరువురు రేట్లు చూపించి ఇరువురు రీచ్కి సంబంధించినటువంటి రేట్ల పట్టిక కూడా మా దగ్గర ఉంది. వాటికి సంబంధించినటువంటి రేట్లు కూడా ఒకసారి వెరిఫై చేసి చూస్తే ఎక్కడ వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ పొంతం లేనటువంటి పరిస్థితి. మీరు చూస్తే ఒక టన్నుకి సంబంధించి 68 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన సెమీ మెకనైజ్డ్ ఓపెన్ శాండ్ రీచ్ విరువూరుకు సంబంధించింది. దానిలో ఒక టన్నుకి ఎంత అంటే ఈ మధ్య అంతకుముందు 5% ఉన్నప్పుడు 60 రూపాయలే ఉన్నది. ఈ మధ్య జీఎస్టీ పెరిగింది కాబట్టి 68 రూపాయలు అయింది. 18% జీఎస్టీ వస్తే ఆ 68 రూపాయలకు సంబంధించి 4.5 టన్ను వేస్తారు. ఒక ట్రాక్టర్కి సంబంధించి 4.5 టన్ను వేస్తారు. అంటే దాదాపుగా ఒక 300 రూపాయల లోపల, అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తున్నారు. దాని మీద నిర్ణయించిన రేటు కన్నా 4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. మొత్తం మీద 5 రెట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తూ దానికన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. దానితో పాటు ఒకసారి పెన్నా నది మిగతా ఫోటోస్ చూపించాయి. మిగతా పెన్నా నదికి సంబంధించినటువంటివి చూస్తే అవి అసలు యాక్చువల్గా ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఏకూజామున 6 గంటలకు తీసిన 4 గంటలకు తీసినటువంటి ఫోటో. 6 గంటల నుంచి 6 గంటలు అంటే నెక్స్ట్ ఫోటో నేరుగా మిషన్లతో దానిలో నుంచి లోడడం, ట్రాక్టర్లకి ట్రిప్పర్లకు లోడ్ చేసి ఒకసారి చూస్తే అంటే నీరు ఎక్కడుంది, ఒడ్డు ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా అక్కడ ఎక్కడికక్కడ ఒడ్డు వేయడం, ఆ ఒడ్డుకి దారి వేసుకోవడం, దానికి అడ్డకట్ట వేయడం, ఈ పక్క ఇసుకెత్తేయడం. కాబట్టి తప్పనిసరిగా రేపు ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా జరిగినటువంటి అన్ని సంఘటనలు నమోదు చేస్తున్నాం. దీని మీద పునర్విచారణ జరిపిస్తాం. బాధ్యులైనటువంటి వ్యక్తులు, దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తులతో పాటు ఆ దోపిడీకి సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది, జిల్లా స్థాయి అధికారులు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం 5గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన 4 బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. ఉదయం 8 గంటలకు ముంబై నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం గంట తర్వాత బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ హఠాత్ పరిమాణంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. స్నానం చేస్తున్నట్టుగా పుష్పనేయం హేత్రేంద్ర భూతానాం ముకుందాయ
సింహాచలపాదాయ నమః గిరిరాజాయ నమః శ్రీమన్నారాయణాయ నారాయణయాయ నమః గిరిరాజాయ నమః బ్రహ్మజ్ఞ ప్రోత మంగళం మంగళారాహరే ఉపరాజాన పురోగమై సర్వేద భవై రాజానట్రయాయాస్త మంగళం ఇప్పుడు కాసేపు ప్రకటనలు.